హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి అసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్ ఇచ్చారు. కాన్సెప్ట్ వచ్చి సెంటర్ స్టేట్ రిలేషన్స్, లెజిస్లేటివ్ రిలేషన్స్ అనే కాన్సెప్ట్లో మనకి మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 దాని మీద మనకి క్వశ్చన్ వచ్చింది. మనకి అసర్షన్ రీజన్ టైప్ క్వశ్చన్లో మనం చెప్పుకున్నాం కదా, ఒక స్టేట్మెంట్ కనుక ఇన్కరెక్ట్ అయితే మనకి ఆన్సర్ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం ఇప్పుడు స్టేట్మెంట్ 1 చూసుకుంటే, స్టేట్మెంట్ 1 ఏమని ఇచ్చారు? ఇన్ ఇండియా స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ నో పవర్ ఫర్ మేకింగ్ రూల్స్ ఫర్ గ్రాంట్ ఆఫ్ కన్సెషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మైనర్ మినరల్స్ ఈవెన్ తో సచ్ మినరల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ దేర్ టెరిటరీస్. మనకి ఇది ఇన్కరెక్ట్ అనమాట. ఇన్ ఇండియా స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ పవర్ ఫర్ మేకింగ్ రూల్స్ ఫర్ గ్రాంట్ ఆఫ్ కన్సెషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మైనర్ మినరల్స్ విషయానికి వస్తే మనకి స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉందన్నమాట. ఇక్కడ నో పవర్ అన్నారు కాబట్టి స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్ అని తెలిస్తే చాలు, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. అసర్షన్ రీజన్ టైప్లో ఒక స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయితే ఆటోమేటిక్గా మనకి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఏ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనే దాన్ని బట్టి మనకి ఆన్సర్ వస్తుంది. మనకి స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్ కాబట్టి మనకి డి అనేది ఆన్సర్. స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే, ఇన్ ఇండియా ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ పవర్ టు నోటిఫై మైనర్ మినరల్స్ అండర్ ద రిలవెంట్ లా. సో మనకి ఎంఎండిఆర్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 2E ప్రకారం మనకి మినరల్స్ని మనం మైనర్ మినరల్స్గా నోటిఫై చేస్తుంది అనమాట సెంట్రల్ గవర్నమెంట్. సో కాబట్టి స్టేట్మెంట్ 2 కరెక్ట్. స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్. మనకి ఎంఎండిఆర్ యాక్ట్లో సెక్షన్ 15 ప్రకారం మనకి స్టేట్ గవర్నమెంట్కి పవర్ ఉంది మేకింగ్ రూల్స్ ఫర్ గ్రాంట్ ఆఫ్ కన్సెషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మైనర్ మినరల్స్. సో మనకి డి అనేది ఆన్సర్. ఇది ప్రీవియస్ క్వశ్చన్, మనకి 2019లో ఈ క్వశ్చన్ వచ్చింది. విత్ రిఫరెన్స్ టు మేనేజ్మెంట్ ఆఫ్ మైనర్ మినరల్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. శాండ్ ఈజ్ ఏ మైనర్ మినరల్ అకార్డింగ్ టు ద ప్రివేలింగ్ లా ఇన్ ద కంట్రీ. ఎంఎండిఆర్ 1957 ప్రకారం శాండ్ అనేది మైనర్ మినరల్ కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే, స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ద పవర్ టు గ్రాంట్ మైనింగ్ లీజెస్ ఆఫ్ మైనర్ మినరల్స్ బట్ ద పవర్స్ రిగార్డింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ రూల్స్ రిలేటెడ్ టు ద గ్రాంట్ ఆఫ్ మైనర్ మినరల్స్ లై విత్ ద సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు. తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ద పవర్ టు ఫ్రేమ్ రూల్స్ టు ప్రివెంట్ ఇల్లీగల్ మైనింగ్. ఇది కరెక్టే. ఇది ఇక్కడ వరకు కరెక్ట్. స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ద పవర్ టు గ్రాంట్ మైనింగ్ లీజెస్ ఆఫ్ మైనర్ మినరల్స్ బట్ ద పవర్స్ రిగార్డింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ రూల్స్ రిలేటెడ్ టు ద గ్రాంట్ ఆఫ్ మైనర్ మినరల్స్ లై విత్ సెంట్రల్ గవర్నమెంట్ అన్నారు, కాదు స్టేట్ గవర్నమెంట్ అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి మనకి ఏ అనేది ఆన్సర్. మనకి శాండ్ ఈజ్ మైనర్ మినరల్ అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇంకా మనం చెక్ చేయాల్సింది సెకండ్ స్టేట్మెంట్ ఒకటే. సో మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. శాండ్ ఈజ్ ఏ మైనర్ మినరల్. మనకి సెక్షన్ క్లాజ్ ఈ ప్రకారం, సెక్షన్ 3 క్లాజ్ ఈ ప్రకారం మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 ఎంఎండిఆర్ యాక్ట్ ప్రకారం మనకి శాండ్ అనేది మైనర్ మినరల్ అనమాట. సెక్షన్ 15 చెప్తుంది మనకి ఎంఎండిఆర్ యాక్ట్ empowers the state government to make rules for regulating the grant of minerals construction in respect of minor minerals and for purpose connected therewith. సో మనకి నో పవర్ అని ఇచ్చారు మనకి క్వశ్చన్ 2025లో. స్టేట్ గవర్నమెంట్ నో పవర్స్ ఇన్ రిగార్డ్స్ టు మైనర్ మినరల్స్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పారు, అది ఇన్కరెక్ట్ అయిపోయింది అనమాట. సెక్షన్ 15 ప్రకారం ఎంఎండిఆర్ యాక్ట్ 1957. సో మనకి రెగ్యులేషన్ ఆఫ్ గ్రాంట్ ఆఫ్ మినరల్స్ కన్స్ట్రక్షన్ ఫర్ మైనర్ మినరల్స్ ఈజ్ దేర్ ఫోర్ విత్ ఇన్ ద లెజిస్లేటివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డొమైన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్. మనకి సెంట్రల్ గవర్నమెంట్ అని ఇచ్చారు, అందుకని సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయిందనమాట. సో అండర్ ద పవర్ గ్రాంటెడ్ దెమ్ బై ద సెక్షన్ 15 ఆఫ్ ది ఎంఎండిఆర్ యాక్ట్ 1957
స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ఫ్రేమ్డ్ దేర్ ఓన్ మైనర్ మినరల్స్ కన్స్ట్రక్షన్ రూల్స్ అండ్ స్టేట్మెంట్ 2 ఈజ్ నాట్ కరెక్ట్. మనకి సెక్షన్ 23C ఉంది. MMDR యాక్ట్ 1957 ఎంపవర్స్ స్టేట్ గవర్నమెంట్స్ టు ఫ్రేమ్ రూల్స్ టు ప్రివెంట్ ఇల్లీగల్ మైనింగ్. సో అందుకని మనకి థర్డ్ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ అయిందనమాట. సో మనకి ఈ కాన్సెప్ట్ వచ్చి సెంటర్ స్టేట్ రిలేషన్స్. సెంటర్ స్టేట్ రిలేషన్స్ మనకి లెజిస్లేటివ్ రిలేషన్స్, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్, ఫైనాన్షియల్ రిలేషన్స్ ఉంటాయి. మనకు వచ్చిన క్వశ్చన్ వచ్చి లెజిస్లేటివ్ రిలేషన్స్కి సంబంధించింది. సో మనకి లెజిస్లేటివ్ రిలేషన్స్లో మనకి లా యాక్ట్స్ అనేవి టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ లెజిస్లేషన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్, పార్లమెంటరీ లెజిస్లేషన్ ఇన్ ది స్టేట్ ఫీల్డ్ అండ్ సెంట్రల్ కంట్రోల్ ఓవర్ ద స్టేట్ లెజిస్లేషన్ అనేవి ఉంటాయన్నమాట. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. తర్వాత మనకి ఇది టెరిటోరియల్ ఎక్స్టెంట్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ లెజిస్లేషన్. తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్ సబ్జెక్ట్స్, ఇది మనకి 7th షెడ్యూల్లో ఉంటుంది. మనకి లిస్ట్ 1 అని ఉంటుంది యూనియన్ లిస్టు, లిస్ట్ 2 వచ్చి స్టేట్ లిస్టు, లిస్ట్ 3 వచ్చి కాంకరెంట్ లిస్ట్. సో వాటిలో సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ ఒకసారి చూసుకోండి. తర్వాత మనకు వచ్చి ఇక్కడ మనకి రెసిడరీ పవర్స్ ఉన్నాయి కదా. రెసిడరీ పవర్స్ అనేవి మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చిందనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రొవైడ్ ఫర్ ద 3-fold enumeration, federal, provincial, concurrent. The present constitution follows the scheme of this act but with one difference. అదేంటంటే అండర్ దిస్ యాక్ట్ రెసిడరీ పవర్స్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో రెసిడరీ పవర్స్ అనేవి ఫెడరల్ లెజిస్లేచర్కి ఇవ్వలేదు, ప్రొవిన్షియల్ లెజిస్లేచర్కి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చారు. మనకి ఇండియా అనేది కెనడియన్ ప్రెసిడెంట్ని ఫాలో అవుతుంది అనమాట. మనకి కెనడాలో రెసిడరీ పవర్స్ అనేవి మనకి సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటాయన్నమాట. సో అది నెక్స్ట్ వీటిల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ లిస్టులో తర్వాత మనకి యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కంకరెంట్ లిస్టు ఉన్నాయి కదా. వీటిలో అన్నింటిలో లేనివి కూడా ఏమన్నా ఉంటే అవన్నీ మనకి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాయి. అవే రెసిడరీ పవర్స్. మనకి సోర్స్ వచ్చి ఇండియన్ పాలిటీ, లక్ష్మీకాంత్ సార్ బుక్. మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో 7th షెడ్యూల్ చూసుకుంటే ఆర్టికల్ 246. సో మనకి ఇక్కడ ఎంట్రీస్ ఉంటాయి. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. మనకి వీటి మీద క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సెంట్రల్ యూనియన్ లిస్టులు ఏముంది, స్టేట్ లిస్టులు ఏమున్నాయి, కంకరెంట్ లిస్టులు ఏమున్నాయి. సో అట్లా మనకి అటామిక్ ఎనర్జీ అండ్ మినరల్ రిసోర్సెస్ నెసరీ ఫర్ ఇట్స్ ప్రొడక్షన్ అనేది యూనియన్ లిస్ట్. మనకి కంట్రీకి హోల్ కంట్రీకి ఇంపార్టెంట్ అనే విషయాలన్నీ ఎక్కువ యూనియన్ లిస్ట్లో ఉంటాయి. లోకల్ స్టేట్కి ఇంపార్టెన్స్ ఉండేవి స్టేట్ లిస్ట్లో ఉంటాయి అన్నమాట. సో మనకి నెక్స్ట్ మనకి ఇవి మొత్తం ఒకసారి చూసుకోండి. మనకి ఇన్సూరెన్సు, బ్యాంకింగు ఇవన్నీ మనకి 7th షెడ్యూల్ యూనియన్ లిస్ట్ 1లో ఉంటాయన్నమాట. తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో నెక్స్ట్ మనకి లిస్ట్ 1లో ఎంట్రీ 54లో ఉంచండి. రెగ్యులేషన్ ఆఫ్ మైన్స్, మినరల్ డెవలప్మెంట్ టు ద ఎక్స్టెంట్ విచ్ సచ్ రెగ్యులేషన్స్ అండ్ డెవలప్మెంట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ది యూనియన్ ఈజ్ డిక్లేర్డ్ ద పార్లమెంట్ బై లా టు ది ఎక్స్పీడియంట్ ఇన్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్లో మనకి ఇది ఉంటుందన్నమాట. సో ఎంట్రీ నెంబర్ 54 లిస్ట్ 1లో. తర్వాత మనకి ఇంకా మనకి యూనియన్ పబ్లిక్ సర్వీసు, ఆల్ ఇండియా సర్వీసు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను, మనకి సెన్సస్ ఇప్పుడు న్యూస్లో ఉంది కదా 69 ఎంట్రీ 69 మనకి లిస్ట్ 1 యూనియన్ లిస్ట్లో ఉంటుందన్నమాట. సో తర్వాత ఇంకా చూసుకుంటే కార్పొరేషన్ ట్యాక్స్ అనేది మనకి యూనియన్ లిస్ట్లో ఉంటుంది. సో నెక్స్ట్ మొత్తం ఇప్పుడు 97 ఉన్నాయి. తర్వాత 97 ఎంట్రీ చూడండి. ఎనీ అదర్ మ్యాటర్ నాట్ ఎన్యూమరేటెడ్ ఇన్ లిస్ట్ 2 ఆ లిస్ట్ 3 అంటే స్టేట్ లిస్ట్లో కానీ కంకరెంట్ లిస్ట్లో లేనివి కానీ ఏవైనా కూడా మనకి యూనియన్ లిస్ట్ కిందకే లిస్ట్ 1కే వస్తాయి. ఇంక్లూడింగ్ ఎనీ ట్యాక్స్ నాట్ మెన్షన్డ్ ఇన్ దే ఎయిదర్ ఆఫ్ దోస్ లిస్ట్ అనమాట. సో నెక్స్ట్ మనకి స్టేట్ లిస్ట్ ఉంటుంది. స్టేట్ లిస్ట్లో అన్నీ చూసుకోండి. పోలీసు, ప్రిజన్, లోకల్ గవర్నమెంటు, సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫిషరీసు,
తర్వాత మనకి ఇక్కడ మనకి శాలరీస్ అలవెన్సెస్ మినిస్ట్రీస్ ఫర్ ది స్టేట్ అంటే లోకల్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మీరు అబ్జర్వ్ చేసి యూనియన్ లిస్ట్లో మనకి హోల్ కంట్రీకి ఇంపార్టెన్స్ ఉంటాయి. మనకి లిస్ట్ 2లో స్టేట్ లిస్ట్లో లోకల్ స్టేట్కి, అక్కడ వచ్చి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది కదా, ఇక్కడ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అట్లా నెక్స్ట్ మనకి దీని మీద క్వశ్చన్ వచ్చింది. ఎంట్రీ 46 ట్యాక్సెస్ ఆన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది ఏ లిస్ట్లోకి వస్తుంది? లిస్ట్ 2 స్టేట్ లిస్ట్లోకి వస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనకి తర్వాత 66 ఉన్నాయి స్టేట్ లిస్ట్లో, లిస్ట్ 2లో. తర్వాత కంకరెంట్ లిస్ట్లో ఏముంటాయి? క్రిమినల్ లా, క్రిమినల్ ప్రొసీజరు, నెక్స్ట్ బ్యాంక్రప్సీ, ఇన్సాల్వెన్సీ, ఈ ఫారెస్ట్స్ ఇక్కడ చూడండి 17A మనకి 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976 ద్వారా యాడ్ అయినాయి ఇవి ఫారెస్ట్స్. ఇవన్నీ ఇవి స్టేట్ లిస్ట్లో ఉండేవి కంకరెంట్ లిస్ట్లోకి వచ్చాయన్నమాట. సో అవి అందుకని ఇంపార్టెంట్. ద ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్ అండ్ బర్డ్స్, ఫారెస్ట్స్ అనేవి స్టేట్ లిస్ట్లో ఉండేవి కంకరెంట్ లిస్ట్లోకి యాడ్ అయ్యాయి. దేని ద్వారా? 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం. సో ఇట్లా మనకి కంకరెంట్ లిస్ట్ చూసాం, స్టేట్ లిస్ట్ చూసాం. తర్వాత మనకి యూనియన్ లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 అనమాట. సో మనకి 47 ఉన్నాయి కంకరెంట్ లిస్ట్లో. సో మనకి సోర్స్ వచ్చి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు మనం ఇన్ని చూసాం కదా, ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ చూద్దాం. మనం చూసుకుంటే ఆర్గనైజేషన్ ఆఫ్ హైకోర్ట్స్ మనకి యూనియన్ లిస్ట్లోకి వస్తుంది అనమాట, ఏకి 2. సో మనకి యూనియన్ లిస్ట్లో వస్తుంది. తర్వాత వచ్చి ట్యాక్సెస్ ఆన్ మినరల్ రైట్స్ మనకి స్టేట్ లిస్ట్లో వస్తుంది. ఎడ్యుకేషన్ అనేది కంకరెంట్ లిస్ట్లోకి వస్తుంది అనమాట. సో ఆర్గనైజేషన్ ఆఫ్ హైకోర్ట్స్ అనేది యూనియన్ లిస్టు, అంటే ఏకి 2. నెక్స్ట్ ట్యాక్సెస్ ఆన్ మినరల్ రైట్స్ అంటే 3, బీకి 3 స్టేట్ లిస్టు. ఎడ్యుకేషన్కి వచ్చి కంకరెంట్ లిస్టు. మనకి ఇది ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ 2025లో కండక్ట్ చేసిన ఎగ్జామ్లో అడిగారనమాట. సో నెక్స్ట్ మనకి ఈ సుప్రీంకోర్టు, హైకోర్టు అనేవి రెండు కూడా, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ, ఆర్గనైజేషన్ ఆఫ్ హైకోర్ట్స్, ఆర్గనైజేషన్ ఆఫ్ సుప్రీంకోర్ట్స్ అనేవి మనకి యూనియన్ లిస్ట్లోకి వస్తాయన్నమాట. సుప్రీంకోర్ట్స్ అయితే ఎంట్రీ 77లో ఉంటుంది. నెక్స్ట్ అదే హైకోర్టు అయితే ఎంట్రీ 78లో ఉంటుందన్నమాట. సో మనకి లిస్ట్ 1 ఉంది కదా 7th షెడ్యూల్లో. సో అది తర్వాత వచ్చి మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, రెసిడరీ పవర్స్ ఆఫ్ లెజిస్లేషన్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఆర్టికల్ 248 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. యూనియన్ పార్లమెంట్ హ్యాస్ ఎక్స్క్లూజివ్ పవర్స్ ఓవర్ ఎనీ ఐటమ్ నాట్ కవర్డ్ ఇన్ స్టేట్ ఆర్ కంకరెంట్ లిస్ట్. సో మనం చూసాం కదా, B, A and 3 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. 3 బోత్ A and B ఆర్ కరెక్ట్. సో నెక్స్ట్ మనకి ఏంటి, కొన్ని సందర్భాల్లో స్టేట్ లిస్ట్లో పార్లమెంటు లాస్ చేయగలుగుతుంది అనమాట. ఎప్పుడు చేయగలుగుతుంది అంటే ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ 2 or more స్టేట్స్, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు రిక్వెస్ట్ చేసినప్పుడు స్టేట్ లిస్ట్లో పార్లమెంటు లాస్ పాస్ చేయగలుగుతుంది. తర్వాత రాజ్యసభ పాసెస్ రెజల్యూషన్ విత్ అట్లీస్ట్ 2/3 ఆఫ్ ద మెంబర్స్ ప్రెజెంట్ అండ్ ఓటింగ్ ఆథరైజింగ్ ద పార్లమెంట్ టు మేక్ లాస్ ఆన్ సబ్జెక్ట్ నేషనల్ ఇంట్రెస్ట్. తర్వాత ప్రొక్లమేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ కూడా ఉంటుంది. ఈ ఏబీసీ ఉంటాయి, డి ఉంటుంది అనమాట. లోక్సభ పాసెస్ రిజర్వేషన్ విత్ అట్లీస్ట్ 2/3 ఆఫ్ ది మెంబర్స్ ప్రెజెంట్ ఓటింగ్ ఆథరైజింగ్ పార్లమెంట్ టు ద మేక్ లాస్ ఆన్ సబ్జెక్ట్ ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్ కాదు, రాజ్యసభ చేస్తే మనకి చేయొచ్చు అనమాట. పార్లమెంటు స్టేట్ లిస్ట్లో మనకి లాస్ అనేవి చేయొచ్చు. తర్వాత మనకి ఇప్పుడు ఈ సెంటర్ స్టేట్ రిలేషన్స్ సంబంధించి కమిటీస్, కమిషన్స్ కూడా చూసుకోండి. నాట్ అన్నారు. సో మనకి సర్కారియా కమిషను, రాజమన్నార్ కమిషను, తర్వాత పుంచి కమిషను, ఇవన్నీ కూడా సెంటర్ స్టేట్ రిలేషన్స్ సంబంధించింది. ఇంద్రజిత్ గుప్తా కమిటీ కాదనమాట. సో మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే ఇంకో క్వశ్చన్ చేయొచ్చు ఇదే ఎగ్జామ్లో. సో ఇక్కడ ఒక మ్యాచింగ్ ఇచ్చారు. సో మనకి ఈ క్వశ్చన్లో చూసుకుంటే మీరు అక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, సెంటర్ స్టేట్ రిలేషన్స్కి సంబంధించిన కాంటి ఏంటి అన్నాడు.
సో ఇంద్రజిత్ గుప్తా కమిటీ. సో ఆ ఇంద్రజిత్ గుప్తా కమిటీ దేనికి సంబంధించి తెలిస్తే ఈ క్వశ్చన్ మనకి ఆన్సర్ చేయొచ్చు. సో మనకి ఇది తెలుసు, దినేష్ గోస్వామి కమిటీ. మనం 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ చెప్పుకున్నప్పుడు 2003 దాంట్లో మనం చెప్పుకున్నాం కదా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ 15% కంటే మించకూడదు అని చెప్పి మనకి. తర్వాత వచ్చి షెడ్యూల్ 10లో మనకి స్ప్లిట్ ద్వారా అది ఇంతకుముందు డిస్క్వాలిఫికేషన్కి ఎక్సెప్షన్ ఉండేది, స్ప్లిట్ అనేది 1/3 అనేది, దాన్ని డిలీట్ చేసేసింది అనమాట. సో మనకి దినేష్ గోస్వామి కమిటీ సజెస్ట్ చేస్తుంది. దినేష్ గోస్వామి కమిటీ అనేది ఎలక్టోరల్ రిఫార్మ్స్ సంబంధించింది. సికి 4 ఒకే ఆప్షను, 4 అనేది ఆన్సర్, మిగిలిన కూడా చూసుకోండి. తర్వాత వోహరా కమిటీ మనకి 5 అనమాట, నెక్సస్ బిట్వీన్ క్రైమ్ అండ్ పాలిటిక్స్. తర్వాత ఇంద్రజిత్ గుప్తా కమిటీ బికి 3, స్టేట్ ఫండింగ్ ఎలక్షన్స్ అనమాట. తర్వాత దినేష్ గోస్వామి కమిటీ ఎలక్టోరల్ రిఫార్మ్స్. జేఎస్ వర్మ కమిటీ అమెండ్మెంట్స్ టు ద క్రిమినల్ లా. సో నెక్స్ట్ ఇది మనకి 91st అమెండ్మెంట్. దీంట్లో మనం చెప్పుకున్నాం కదా, ఆర్టికల్ 75 క్లాస్ 1లో క్యాపిటల్ 1A, టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షల్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్ అనమాట. సో మనకి 91st అమెండ్మెంట్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ అన్ని సజెస్ట్ చేస్తాయి. కమిటీ ఆన్ ఎలక్టోరల్ రిఫార్మ్స్, దినేష్ గోస్వామి కమిటీ. సో ఈ ఒక్క విషయం తెలిసినా చాలు, మనకి ఆ క్వశ్చన్ మ్యాచింగ్ని ఆన్సర్ చేయొచ్చు. దినేష్ గోస్వామి కమిటీ అనేది ఎలక్టోరల్ రిఫార్మ్స్ కమిటీ. సో మనకి ఈ క్వశ్చన్ కూడా వచ్చింది. యాజ్ ఫర్ ద 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003, టోటల్ నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షల్ నాట్ ఎక్సీడ్ 15% ఆఫ్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ది హౌస్ ఆఫ్ ది పీపుల్, అంటే లోక్సభ. సో నెక్స్ట్ మనకి అగ్రికల్చరల్ ఇన్కమ్ అని చెప్పుకున్నాం కదా, ఎంట్రీ 46లో ఉంటుంది, లిస్ట్ 2లో. సో మనకి ఇక్కడ ఏమని చెప్పారు, ఇన్ ఇండియా ఇన్కమ్ ఫ్రమ్ అలైడ్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ లైక్ పౌల్ట్రీ, ఫార్మింగ్ అండ్ వూల్ రేరింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఎనీ ట్యాక్స్ అన్నారు. సో అసలు అగ్రికల్చరల్కే ట్యాక్స్ పడుతుంది అనమాట స్టేట్స్లో. ఇది అసలు ఈ అగ్రికల్చర్ కిందకే రావు అనమాట, ఇన్కమ్ ట్యాక్సే పడుతుంది వీటి మీద. మనం ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చెప్పుకున్నాం కదా. సో ఈ ఒక్క విషయం తెలిస్తే చాలు, స్టేట్మెంట్ పోనీ ఇవి అగ్రికల్చరల్ యాక్టివిటీస్ అనుకున్నా కానీ మనకి అగ్రికల్చరల్ ట్యాక్స్ ఉంది కదా ఎంట్రీ 46లో స్టేట్ లిస్ట్లో, ఇక్కడ ఫ్రమ్ ఎనీ ట్యాక్స్ అన్నారు. సో ఇది ఎక్స్ట్రీమ్ అయిపోయింది. ఆ ఒక్క విషయం తెలిస్తే చాలు, స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్ అంటే డి, స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్ అనేది ఆన్సర్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ మనకి ఇదే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్లు వచ్చాయి ఎంఎండిఆర్ యాక్ట్ మీద, మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957. సో మనకి ఇండియా హ్యాస్ జాయిన్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ యాజ్ ఏ మెంబరు, యూఎస్ది జాయిన్ అయ్యాం మనం. ఇండియా ఈజ్ రిసోర్స్ రిచ్ కంట్రీ ఇన్ ఆల్ 30 క్రిటికల్ మినరల్స్ అన్నాం. సో ఆల్ అంటే మన ఎక్స్ట్రీమ్ అయిపోయింది, అన్నిట్లో లేము. సో ఇది ఒక్క విషయం తెలిస్తే చాలు, 2 ఉన్న ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి సి అనేది ఆన్సర్ అవుతుంది, 1 and 3 ఓన్లీ. సో మనకి పార్లమెంట్ ఇది కరెంట్ అఫైర్స్లో 2023లో అమెండ్ చేసింది మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957ని. మనకి సెంట్రల్ గవర్నమెంట్కి ఎంపవర్ చేసింది అనమాట. ఎందుకు, ఎక్స్క్లూజివ్ ఆక్షన్, మైనింగ్ లీజ్ అండ్ కాంపోజిట్ లైసెన్సెస్ ఫర్ సర్టైన్ క్రిటికల్ మినరల్స్. సో అది సో మనకి మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 ఒకసారి చూసుకోండి. సో మనకి ఇక్కడ చూసుకున్నాం కదా, పవర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ టు మేక్ రూల్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మినరల్స్, సెక్షన్ 13. మనకి సెక్షన్ 13 క్యాపిటల్ ఏ, పవర్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ టు మేక్ రూల్స్ ఫర్ గ్రాంట్ ఆఫ్ ప్రాస్పెక్టింగ్ లైసెన్స్ ఆర్ మైనింగ్ లీజ్ ఇన్ రెస్పెక్ట్ టు టెరిటోరియల్ వాటర్స్ ఆర్ కాంటినెంటల్ షెల్ఫ్ ఆఫ్ ఇండియా. సో మనకి ఇది సెక్షన్ 15 మీద క్వశ్చన్ వచ్చింది. పవర్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ టు మేక్ రూల్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మైనర్ మినరల్స్. మైనర్ మినరల్స్కి ఎవరికి పవర్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్స్కి పవర్ ఉంటుంది. నో పవర్ అని ఇచ్చారు కాబట్టి మనకి క్వశ్చన్లు ఏమని ఇచ్చారు,
ఇన్ ఇండియా స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ నో పవర్ ఫర్ మేకింగ్ రూల్స్ ఫర్ గ్రాంట్ ఆఫ్ కన్సెషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మైనర్ మినరల్స్ ఈవెన్ తో సచ్ మినరల్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ దేర్ టెరిటరీస్. మనం ఇప్పుడే చూసాం కదా, ఎంఎండిఆర్ యాక్ట్ 1957 సెక్షన్ 15లో మనకి స్టేట్ గవర్నమెంట్స్కి ఉంది, పవర్ ఉంది మేకింగ్ రూల్స్ ఫర్ గ్రాంట్ ఆఫ్ కన్సెషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మైనర్ మినరల్స్. సో ఈ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే డి ఆన్సర్. స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. సో మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది, చూసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.